మావాడి సంగతేమో గాని మీరు చెప్పినవని నాకు బాగా అర్థమయ్యాయి. రేపు ఇంటర్వ్యూలో మీ ఆవిడ గారు అడగబోయే ప్రశ్నలు ఇవి. అవును అయ్యా, దానికి మావాడు చెప్పవలసిన సమాధానాలు అంటే ఆన్సర్స్ మీరే తయారు చేసి ఇచ్చారు. ఇవి ఇవి అవును. దిస్ ఇస్ క్వశ్చన్ పేపర్, దిస్ ఇస్ ఆన్సర్ పేపర్. Correct. అయ్యా కరెక్ట్. నాయనా శేఖర, రాత్రికి బాగా టీ కొట్టి బట్టి పెట్టాయన. మిస్టర్ శేఖర్, నువ్వు గనక దీనికి ఒప్పుకుంటే నీ పెళ్లి అయినట్టే. ఎస్. అది సరే గాని మీ భార్యను మోసం చేయడం న్యాయమంటారా? ఎవడ్రా నువ్వు? ఆయన పెళ్ళాన్ని ఆయన మోసం చేసుకుంటే మధ్య నీదేం పోయిందో? మిస్టర్ శేఖర్, ఏం చేయమన్నావు? మా ఆవిడకి ఏ విషయం చెప్పినా వినిపించుకోవడం లేదు. వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. మీరేమిటి సార్, మహా వాళ్ళే చేశారు. ఒరే శేఖర్, భామను పెళ్ళాడాలంటే అబద్ధమే ఆయుధం, మోసమే మెయిన్ రోడ్. గో అహెడ్, విష్ యు ది బెస్ట్. విజయీ భవ. రే, పిలిచి పిల్లనిస్తానంటే మాట్లాడేరా పెళ్లి కొడక. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. మిస్టర్ శేఖర్, చాలా సంతోషం. మిస్టర్ సుందరం సార్, ఈ పుణ్యం అంతా నీది నాయనా. పాపం అంతా మీ సార్. మిస్టర్ శేఖర్, రేపు ఇంటర్వ్యూకి కరెక్ట్ టైంకి వస్తావు కదా? ఆ బాధ్యత నా సార్. అలారం పెట్టి పొద్దున్నే లేపి కాఫీ తాపి తీసుకొస్తాను. సరే, నేను వస్తాను. మంచి సార్, చాలా సంతోషం. వెళ్ళండి సార్. ఆగండి ఆగండి. నాకెందుకు నాయనా ఈ పూలదండ? అమ్మమ్మమ్మ, ఎంత మాట సార్. ప్రపంచంలో ఇంతవరకు క్వశ్చన్ పేపర్స్ మాత్రమే అవుట్ అయ్యాయి. ఇప్పుడు క్వశ్చన్ పేపరు, ఆన్సర్ పేపరు రెండు ఏ డమ్మును అవుట్ చేసిన మహానుభావులు మీరు ఒక్కరే. ది ఓన్లీ మ్యాన్ ఇన్ ది వరల్డ్ హిస్టరీ. సార్, మీరు డబ్బు పంపిస్తే సన్మానం కూడా చేస్తాం. డబ్బిచ్చి సన్మానం చేయించుకోమంటావు? ఈ వ్యాపారం కూడా మొదలు పెట్టావు? ఇంత చిన్న వయసులో ఎంత సొంత తెలివి. వస్తాను బాబు. నమస్కారం సార్. నమస్కారం. ఆన్సర్స్ అన్ని బాగా బట్టి పట్టారా? ఓ, క్వశ్చన్స్ అడగడమే ఆలస్యం. గ్రామ్ ఫోర్ రికార్డ్ లా గడగడ చెప్పేస్తాడు. ట్రైనింగ్ నీదేనా? ఎస్ సార్, స్పెషల్ ట్రైనింగ్. అయితే పాస్ అవడం అనుమానమే. అయితే నాకు ఒక అనుమానం. ఏమిటి? మీరు తయారు చేసి ఇచ్చిన ఆన్సర్స్ కరెక్టేనా అని. పెరగట్లేక. గుడ్ మార్నింగ్ మేడం. ఇదెవరు? ఇది ఇది ఇదేమిటండి? ఇది ఏదో మర్యాదగా ఎవరైనా ఎవరితోనూ పిలవాలి గాని ఏదో కుక్కనో పెరిగినో పెంచినట్టు ఇదేమిటండి? ఇది శేఖర్, ఇటువంటి కిష్కిందావాసులతో నా స్నేహం. కిష్కిందవాసులు అంటే కోతి. అవమానం, ఇన్సల్ట్, ఐ ప్రొటెస్ట్. ఏమండి ఏమండి, ఈ ప్రశ్న క్వశ్చన్ పేపర్లో లేదే. లేదే లేదే. క్వశ్చన్ పేపరా? అదేమిటి? అతనితో ఏమిటి? అతనికి కొంచెం స్క్రూ లూజు. నీ పరీక్ష కానీ. మీరు కూర్చోండి 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 కూర్చోండి. భామన్ నువ్వు ఎలా భావిస్తున్నావు? భామన్ నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. పెళ్ళంటే ఏమిటి? దంపతుల జీవితంలో అదొక పండుగ దినం. కాదు, మగవాడి బానిసత్వానికి ప్రారంభ దినం. పొట్టివాడా, బ్రహ్మచారి బాగా చెప్పావురా. భామన్ నువ్వు మనసారా ప్రేమిస్తున్నావు అనడానికి ఏమి నిదర్శనం? మీకు పూర్తిగా మతి ఉండే ఈ ప్రశ్నలు అడుగుతున్నారనడానికి ఏమి నిదర్శనమో దానికి అదే నిదర్శనం. నేను మిమ్మల్ని నమ్మినట్లే మీరు నన్ను నమ్మాలి. సమాధానాలు చాలా పెడసరంగా ఉన్నాయి. ప్రశ్నలు బట్టే ఉంటాయి సమాధానాలు. అల్లుడు అత్తవారింట్లో ఎలా ప్రవర్తించాలి? మామగారిని చూసి నేర్చుకోవాలి. బ్రతకనిచ్చిన వాడైతే కలిగిన ఇంటి కావలి కుక్కలాగా, భార్య వెంట నీడలాగా, అత్తగారి అడుగులకు మడుగులెత్తుతూ ఎప్పటికి ఎయ్యదిరిలవెంటో అప్పటికి ఆ టాకుటాకి అదర్స్ మైండ్స్ హట్టింపక తా హట్టవ్వక ఎస్కేప్ అయి తిరిగే ధన్యుల్లా నడుచుకోవచ్చు. మరి నువ్వెలా నడుచుకుంటావు? ఆత్మగౌరవం గల మనిషిలా నడుచుకుంటాను. నువ్వే మా బస్ కంపెనీ మేనేజర్ అనుకో. ఒక డ్రైవర్ తన భార్యకు జబ్బుగా ఉందని లీవ్ అడుగుతాడు. లీవ్ ఇస్తావా లేక ఉద్యోగం వదిలి వెళ్ళిపోమ్మంటావా? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్, వాడు ఎలా పోతే మనకేమండి. కరెక్ట్. నోరు మీద. ఏమంటావు? లీవు చస్తే ఇవ్వను. వెంటనే ఇంటికి వెళ్లి భార్య గొంతు పిసికి చంపి రమ్మంటాను. లేకపోతే ది గ్రేట్ కనకదుర్గా బస్ ట్రాన్స్పోర్ట్ లో పనిచేసే వాళ్లకు పెళ్ళాం పిల్లలు ఉండడమా? మీరే చెప్పండి. ఈ పరీక్ష ఫలితం ఏమవుతుంది? వెరీ సింపుల్. థరో ఫెయిల్యూర్ తప్పిమని తప్పుతాను. భామ నాకు దక్కదు. అక్కడే పొరపాటు పడ్డావు. ఈ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ తయారు చేసినప్పుడే తండ్రి కూతుళ్ళు అది నీకు తీసుకొచ్చిస్తారని నాకు బాగా తెలుసు. అందులో ఉన్న సమాధానాలే చెప్తావు అనుకున్నాను. కానీ ధైర్యంగా సొంత తెలివితేటలు ఉపయోగించి సమాధానాలు బాగా చెప్పావు. దీన్ని బట్టి భామని నువ్వు డబ్బు కొరకు ప్రేమించడం లేదనేది రుజువైంది. కనుక నా కుమార్తెని నీకే ఇచ్చి వివాహం చేయ నిశ్చయించుకున్నాను. అంతేకాదు,
కనకదుర్గ బస్ ట్రాన్స్పోర్ట్ కి నువ్వే మేనేజర్. చాలా థ్యాంక్స్. మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు మాత్రం సరిగా అర్థం చేసుకున్నావన్న నమ్మకం ఏమిటి? నీకు ధైర్యంతో పాటు గర్వం కూడా ఉంది. ఏదో కుర్రాడు. పర్వాలేదు, పెళ్ళైన తర్వాత దాని సంగతి నేను చూస్తాను. ఏమండి, ఏమంటారు? నేనేమంటాను, నువ్వు అన్నదానికి అవునంటాను. కనకం, జన్మకో శివరాత్రి అని ఈ ఒక్కసారి మాత్రం నీతో మనసారా ఎక్కిపోతున్నా. వచ్చే శుక్రవారం వివాహం. అమ్మా, నీవెంత మంచిదాని అమ్మా. ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. మావయ్య, మీరు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేదు. మీకు కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియడం లేదు. అదేమిట్రా, కాళ్ళ మీద పడ్డావుగా, అంతకంటే ఏం చెప్పాలో? నాయన, నువ్వు అమ్మాయి నీళ్లు పాలు మాదిరిగా కలకాలం కలిసిమెలిసి సుఖంగా కాపురం చేయండి. అబ్బా, ఇక్కడ కూడా నీళ్ళ పాలేనా? సరోజ, ఎస్ మేడం. హనీమూన్కి కావాల్సిన ఏర్పాట్లు చేయి. అంతే. బామా, ఏం పర్వాలేదమ్మా, కొంచెం ఊర్చుకో. నర్స్, నర్స్, just a minute. నర్స్, అమ్మా, బామా, అమ్మా, అమ్మా, బామా. బేబీ, బేబీ, పాప, పాప. ఐఎమ్ సారీ, మీరు తాత అయ్యారు. తాత, తాత, తాత. ఏమండి, చూసారా నా మనవరాల్ని? నాయేమిటి, మన మనమరాలు అను. కాదు, ఇది నా మనవరాలే. ఇంకొక ఏడాది ఆగండి, మీ మనవరాలు పుడుతుంది. నేను ఆగను. అమ్మకి ఎలా ఉంది? నోరు మూసుకుని ఏడుస్తుంది, ఇదేం పిల్ల? అమ్మా, ఇంకొక ఆడపిల్ల పుట్టింది. పిల్లలా? ఏమండి, అది నా మనమరాలు. శేఖరా, కంగ్రాచులేషన్స్, డబుల్ కంగ్రాచులేషన్స్. ఏరి, ఏరి, ఏరి. మామ, అబ్బా, పిల్లలు చూశారా? దబ్బ పళ్ళు. తీసుకెళ్తురా. ఇది అచ్చం వాళ్ళ అమ్మమ్మ పోలికే. ఇప్పుడు అర్థమైందండి. మావాడు ఏం చేసేవాడు తెలుసా? కాలేజీకి ఎదురుకుండా ఒక బడ్డీ కొట్టుండేది. వీడు రోజు అక్కడికి వెళ్ళి కవలరటి పళ్ళు తినేవాడు. అందుకే పుట్టారు కవల పిల్లలు. నువ్వు తినరా, కావాలంటే వాళ్ళు నీకు పుడతారు.